హలో ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తాను. నాకు 5 years ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ 1 year బిట్కాయిన్ ఎక్స్పీరియన్స్ ఉంది క్రిప్టో కరెన్సీ మీద. సో ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్నీ ఈ ఛానల్లో నేను నా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. అన్ని రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాను. నా ఫస్ట్ వీడియో ట్యుటోరియల్ ఈ ఛానల్లో నేను నా ఫేవరెట్ టూల్ అయిన ఫిబొనాచి టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి చాలా వీడియో ట్యుటోరియల్స్ ఉన్నాయి ఫిబొనాచి రీట్రేస్మెంట్ మీద. బట్ ఈ వీడియోలో నా స్ట్రాటజీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కాల్పింగ్ కోసం. స్కాల్పింగ్ ఎలా చేస్తారు ఫిబొనాచి స్కాల్ప్స్ యూజ్ చేసి. సో నేను యూజ్ చేసే ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వచ్చేసి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా మీకు డౌట్ రావచ్చు చాలామందికి, ఇట్స్ ఏ లీగల్ ఆర్ ఇల్లీగల్ ప్లాట్ఫామ్ అనేది మనం ఇక్కడ చూద్దాం. వీఆర్ రిజిస్టర్డ్ విత్ FIU, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి టైప్ అయి రిజిస్టర్ అయింది. సో ఇట్స్ కంప్లీట్లీ లీగల్ ప్లాట్ఫామ్. మీరు ఎవరైతే డెల్టా ఎక్స్చేంజ్లో రిజిస్టర్ కాలేదో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీకు రిజిస్టర్ అవ్వచ్చు. నౌ కమ్ టు ద పాయింట్. ట్రెండ్స్ ఉంటాయి, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ ఉంటాయి. సో ఫిబొనాచి టూల్ ఎలా యూజ్ చేయాలి? ఎప్పుడైనా మార్కెట్ అప్ ట్రెండ్ ఉందనుకోండి, ఇలా ఫ్రమ్ బాటమ్ టు అప్ ట్రెండ్ ఇక్కడ వరకు వచ్చింది, ఇలా రీట్రేస్మెంట్ చేసుకోండి. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ మనం చూసాం, మార్కెట్ ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని తెలియటం కోసమే ఫిబొనాచి టూల్. బికాస్ ఫిబొనాచి టూల్ వల్ల సపోర్ట్స్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నా నెక్స్ట్ వీడియో ట్యుటోరియల్లో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము వితౌట్ యూజింగ్ ఫిబొనాచి టూల్, సింప్లెస్ట్ వేలో. నా అప్ ట్రెండ్ ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకొని ఫిబొనాచి రీట్రేస్మెంట్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఫ్రమ్ రీసెంట్ లో టు హై, అప్ ట్రెండ్ ఉన్నప్పుడు రీసెంట్ లో నుంచి హైకి మార్క్ చేసుకుని పెట్టుకోవాలి ఫిబొనాచిలో. మీరు ఇక్కడ ఐడెంటిఫై చేశారో లేదో, నేను ఎప్పుడైతే ఫిబొనాచి రీట్రేస్మెంట్ టూల్ అప్లై చేశానో రీసెంట్ లో నుంచి బాటమ్ నుంచి హైకి పక్కన మనకి కొన్ని లెవెల్స్ కనపడతాయి. ఈ ప్రతి ఒక్క లెవెల్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. అదేంటో సింప్లెస్ట్గా నేను చెప్పేస్తాను. అవి మనం ప్రాక్టికల్గా మనం చార్ట్లో చూద్దాం అప్లై చేసి ఫిబొనాచి టూల్ని. సో 0.23 మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి హైకి, రీసెంట్ హై వరకు వచ్చి డౌన్ఫాల్ అయింది అనుకోండి, 0.236 వచ్చింది అనుకోండి. నేను చెప్తుంది అప్ ట్రెండ్ గురించి. మార్కెట్ పైకి వెళ్ళింది, ఇట్స్ ఏ మదర్ ట్రెండ్. ఇక్కడ వరకు వచ్చింది 0.236 నుంచి పైకి వెళ్ళిపోతుంది, అంటే కిందకి రాకుండా. ఈ 0.236 అనేది సూపర్ బులిష్. అంటే మార్కెట్ ఈ హై ఉంది కదండి, రీసెంట్ హై బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోతుంది. సపోజ్ 0.236 కొంచెం రీట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చేసింది అనుకోండి 0.382. ఇది బూలిష్ లెవెల్, దీన్ని బూలిష్ లెవెల్ అంటారు. అంటే దీని అంత పర్ఫార్మెన్స్ ఇవ్వదు ఇది 0.382, ఎందుకంటే 0.236 ఇస్ అ సూపర్ బులిష్ అండ్ 0.382 ఇస్ అ బూలిష్ లెవెల్. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి పడిపోదు, ఏ లెవెల్స్కి వచ్చినా రీట్రేస్మెంట్ కంపల్సరీ చేస్తుంది. 0.382కి వచ్చినప్పుడు 0.236 వరకు వచ్చి కింద అయినా పడిపోవచ్చు, లేదా ఇలా ఇక్కడికి 0 వరకు వచ్చి కింద అయినా పడిపోవచ్చు. బట్ దీనంత ఇంపార్టెన్స్ 0.382కి ఉండదు. సపోజ్ 50%కి వచ్చింది అనుకోండి, ఇట్స్ ఎ హెల్దీ రీట్రేస్మెంట్ అనమాట. అంటే మదర్ ట్రెండ్ పైకి వెళ్ళి రీట్రేస్మెంట్ కింద మార్కెట్ 50% వరకు వచ్చి 0.618 టచ్ చేసుకోకుండా, దాని నెక్స్ట్ లెవెల్ టచ్ చేయకుండా ఇలా పైకి వెళ్ళిపోయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది, ఇలా పైకి వెళ్ళిపోయింది, 0.236 ఇలా తీసుకుంది, ఇలా వెళ్ళిపోతుంది మార్కెట్. మీరు చూస్తుంటారు, అది 0.5% నుంచి రీట్రేస్మెంట్ అయిపోయింది. 0.5% నుంచి హెల్దీ రీట్రేస్మెంట్ ఎందుకంటారంటే ఇది టచ్ చేయకుండా, కింద లెవెల్స్ టచ్ చేయకుండా ఈ టార్గెట్ మనం పెట్టుకోవచ్చు. ఈ లెవెల్ ఉంది కదా 0, ఇది మనం టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ చాలా చిన్నగా ఉంటుంది నెక్స్ట్ కింద లెవెల్. ఈ అన్ని లెవెల్స్ మనం రియల్ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇక్కడ మీకు ఓన్లీ లెవెల్ ఒక ఇంపార్టెన్స్ చెప్తున్నాను. 0.236 అనేది సూపర్ బులిష్, 0.382 అనేది బులిష్, 0.5 అనేది హెల్దీ రీట్రేస్మెంట్ అండ్ 0.618 అనేది 0.618 అనేది
గోల్డెన్ రేషియో అంటారు. దీని ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది నా ఫేవరెట్ లెవెల్, ఇది 0.618 ఎప్పుడైతే టచ్ చేస్తుందో ఇలా 0.618 ఎప్పుడైతే టచ్ చేస్తుందో డైరెక్ట్ మార్కెట్ కింద పడిపోదు. ఒక 0.5% వరకు రీటెస్ట్ చేయొచ్చు, 0.382 వరకు చేయొచ్చు. 99% 0.382 రీట్రేస్మెంట్ ఉంటుంది. ఎప్పుడైనా 0.618 టచ్ చేస్తే 99% 0.382 టచ్ అవుతుంది. సో గోల్డెన్ రేషియో అంటారు కదా. ఎందుకు గోల్డెన్ రేషియో అంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ 0.382 నుంచి కిందకైనా వెళ్ళిపోవచ్చు, లేదా 50% రీట్రేస్మెంట్ చేసుకుని పైకైనా వెళ్ళిపోవచ్చు. సో ప్రాబబిలిటీ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు, లేదా రివర్స్ అనే అయిపోవచ్చు అన్నమాట. సో ఇంకా ఈ లెవెల్ గురించి మనకు అవసరం లేదు. ఈ ఆర్ ద ఇంపార్టెంట్ లెవెల్స్. సో మళ్ళీ చెప్తే 0.236 ఇస్ అ సూపర్ బులిష్, 382 ఈజ్ అ బులిష్, 0.5 ఇస్ అ హెల్దీ రీట్రేస్మెంట్. ఇవన్నీ అప్ ట్రెండ్స్ అయితే 0.618 అనేది నా ఫేవరెట్ లెవెల్. ఎందుకంటే స్కాల్పింగ్ ఈజీ కొట్టుకోవచ్చు. 0.5% అయినా రావచ్చు, 0.382% అయినా రావచ్చు. అది మనం రియల్ చార్ట్లో చూపెడతాం. నా ఇప్పుడు డౌన్ ట్రెండ్ వద్దాం. డౌన్ ట్రెండ్లో కూడా సేమ్ మార్కెట్ పైనుంచి కిందకు వచ్చింది, ఇలా రీట్రేస్మెంట్ చేసింది, ఇలా కిందకు వస్తుంది అనుకోండి. డౌన్ ట్రెండ్లో ఏం చెప్తాం మనం? ఫిబొనాచి టూల్ తీసుకుని రీసెంట్ హై నుంచి టాప్ నుంచి బాటంకి పెట్టుకోవాలి. అదే అప్ ట్రెండ్ ఉన్నప్పుడు బాటమ్ టు హై, డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు హై టు బాటమ్, టాప్ టు బాటమ్ పెట్టుకోవాలి. ఇంకా లెవెల్స్ సేమ్ లెవెల్స్ నేను ఇక్కడ ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ అప్లై ఇక్కడ అవుతుంది. ఇది అప్ ట్రెండ్ చెప్పాను, ఇక్కడ డౌన్ ట్రెండ్ అవుతుంది అనమాట. సో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, టైం వేస్ట్ ఎందుకు. మనం రియల్ చార్ట్స్లో చూసుకుందాం, రెండు అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ రెండు. సో నేను చెప్పినట్టు మనం డెల్టా ఎక్స్చేంజ్ యూజ్ చేస్తున్నాను. 15 minutes టైం ఫ్రేమ్ ఇది. నౌ లెట్స్ క్లియర్ దిస్ చార్ట్. The 15 minutes time frame Delta Exchange market still running. Today date is 23rd February. Delta Exchange Bitcoin 24 hours 7 days a week ఎప్పుడు రన్నింగ్లో ఉంటుంది, హాలిడేస్ ఏమి ఉండవు. సో మనం ఇప్పుడు మార్కెట్ నడుస్తుంది. సో ఇక్కడ నుంచి ఎందుకు మార్కెట్ కింద పడిపోయింది? ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఇది సపోర్ట్ ఆల్. ఇక్కడ ఎందుకు సపోర్ట్ వచ్చింది? ఏ లెవెల్ ఇది? సో నేను ఇందాకేం చెప్పాను, ఫీబో లెవెల్స్ వేసేటప్పుడు రీసెంట్ డౌన్ ట్రెండ్ కాబట్టి ఇది పైనుంచి కిందకి ఫ్రమ్ టాప్ టు బాటమ్ వేసుకున్నప్పుడు నోటీస్ 0.382 నుంచి రీట్రేస్మెంట్ చేసుకోండి. ఇట్స్ ఎ బేరిష్, అందుకే మార్కెట్ కింద పడింది. ఒక రీట్రేస్మెంట్ చేసుకుంటుంది, మళ్ళీ ఇలా పైకి వెళ్ళచ్చు. మళ్ళీ ఎక్కడి నుంచి రీట్రేస్మెంట్ ఎట్లా అయింది? ఫ్రమ్ రీసెంట్ టాప్ టు రీసెంట్ బాటమ్ చూడండి, 0.618 అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది రెసిస్టెన్స్ లెవెల్స్. ఈ రెసిస్టెన్స్ లెవెల్ వరకు వచ్చింది, కిందకి వచ్చేసింది మార్కెట్. 0.618 ఈజ్ మై ఫేవరెట్ లెవెల్. నేను చెప్పాను 0.618 ఎప్పుడు టచ్ చేసినా తీసుకోండి, బట్ మీకు ఫీబో లెవెల్స్ వేయడం రావాలి. ఇప్పుడు ఇది 618, మనం ఈ పైనుంచి చేసుకున్నప్పుడు ఏమొచ్చింది? 0.382 లెవెల్. ఇక్కడ 618 ఎప్పుడు టచ్ చేసినా 0.382 వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ 618 టచ్ చేసింది, ఇది రెసిస్టెంట్ లెవెల్స్ బ్రేక్ అయింది, రీట్రేస్ చేసుకుంది, కింద పడిపోయింది మార్కెట్. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, ఇప్పుడు ఈ లెవెల్ చూద్దాం. ఇది అప్ ట్రెండ్. ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు వేసుకున్నప్పుడు నోటీస్ 0.236 వరకు వచ్చింది, ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది, రీట్రేస్ చేసుకుంది. ఇక్కడ మనం తీసుకుంటాం, దీని స్టాప్ లాస్ పెట్టుకుంటాం, పైకి వెళ్ళిపోయింది. సో ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ లెవెల్స్ ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి పైకి వెళ్ళిపోయింది కాబట్టి మనం ఈ లెవెల్స్ గీసుకోవాలి. ఈ లెవెల్స్ ఫస్ట్ ఇది డిలీట్ చేసి టాప్ టు బాటమ్. ఎందుకు ఇక్కడ వరకు వచ్చి కింద పడిపోయింది? ఫస్ట్ కండిషన్, ఈ రెసిస్టెన్స్ ఫస్ట్ టైం వచ్చింది. ఎందుకు ప్రీవియస్ గ్రాఫ్ చూసినప్పుడు ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ చేసి రీట్రేస్మెంట్ చేసుకుని పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ టచ్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ బ్రేక్ చేసింది, బ్రేక్ చేసి కింద వరకు వచ్చి ఫస్ట్ టైం టచ్ చేస్తుంది ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ని. ఎప్పుడైనా ఫస్ట్ టైం టచ్ చేసినప్పుడు 90% కిందకి వచ్చేస్తుంది మార్కెట్. అండ్ ఆల్సో దిస్ ఈజ్ ద డౌన్ ట్రెండ్ కాబట్టి మనం
ఈ టాప్ నుంచి బాటమ్కి వేసుకున్నప్పుడు 0.382 లెవెల్ ఇది. 0.382 లెవెల్ నుంచి కిందకి వచ్చేస్తుంది మార్కెట్. ఇంకోటి చూద్దాం, మనం 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూద్దాము. ఇది ఎంత డిలీట్ చేసేసి 5 మినిట్స్లో చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ 5 మినిట్స్లో కూడా చూసుకుందాం. ఈ 5 మినిట్స్లో ఇది చూద్దాం. ఇక్కడి నుంచి డౌన్ఫాల్ అయింది. 0.618. ఎప్పుడైతే 0.618 వచ్చేసిందో కిందకి వచ్చేసింది మార్కెట్. ఇంకోటి చూద్దాం. మీరు ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అండర్స్టాండింగ్ అయిపోతుంది. ఇది టాప్, ఇది బాటమ్, 0.618 లెవెల్స్ వచ్చేసింది, కిందకి వచ్చింది 0.382 వరకు.